వెల్కమ్ టు సీఎం టైమ్స్. ఓవర్ టన్నేజీ లారీల కారణంగా ఒంగోలు కర్నూలు రహదారి ప్రమాదాలు జరిగి రక్త ఏరులై పారుతున్నా కానీ రవాణా శాఖ అధికారులు మాత్రం అస్సలు పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. శనివారం నాడు సంతనూతలపాడు మండలంలో గ్రానైట్ లారీ ఓవర్ టన్నేజీతో వేలుతూ ఆటోను వెనక నుండి ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇలా ప్రతిరోజు గ్రానైట్ ఓవర్ టన్నేజీ కారణంగా ప్రతినిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ కారణంగా ప్రయాణికులు ఈ రహదారిపై వెళ్లాలంటే హడలిపోతున్నారు. ప్రతిరోజు నిబంధనలకు విరుద్ధంగా ఓవర్ టన్నేజీ భారీ ట్రాలీలు గ్రానైట్ రవాణా చేస్తుంటాయి. ఈ కారణంగా ఆర్ఎండ్బి రోడ్డు ఛిద్రమై గుంటలు ఏర్పడ్డాయి. ఇప్పటికే సంతనూతలపాడు మండలంలో 2 బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. ఈ గ్రానైట్ ట్రాలీలు ఓవర్ టన్నేజీ కారణంగా బైక్లు సరిగ్గా పడని కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. పరిమితికి మించి గ్రానైట్ లోడు ఎక్కువ వేగంతో పోవడం కారణంగా ప్రతిరోజు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్న ఆర్ఎండ్బి అధికారులు కానీ రవాణా శాఖ అధికారులు మైనింగ్ అధికారులు ఈ ట్రాలీ వైపు కన్నెత్తి చూడని కారణంగా ప్రతినిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు స్పందించి ఓవర్ టన్నేజీ నివారించి పాసింగ్ లోడ్తో వెళ్లి విధంగా చర్యలు తీసుకుని రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.